British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఎస్ఈఓ చేసేటప్పుడు మనకి హై క్వాలిటీ థంబ్నెయిల్స్ అవసరం, ప్రొఫెషనల్ లుకింగ్ థంబ్నెయిల్స్. ఆ ప్రొఫెషనల్ లుకింగ్ థంబ్నెయిల్స్ క్యాన్వా అనే టూల్ వాడి ఎలా చేయాలని నేర్చుకుంటాం. సార్, క్యాన్వా టూల్ ఎందుకు వాడుతున్నామంటే, జనరల్గా యాజ్ అ బిగినర్ మీరు ఫోటోషాప్ నేర్చుకొని ఫోటోషాప్ మీద థంబ్నెయిల్స్ చేయాలంటే కొంచెం కష్టం, చాలా డిఫికల్ట్. ఒక 3-4-5 months టైం పడుతుంది. కానీ క్యాన్వా టూల్ నేర్చుకుంటే వితిన్ 2 days టు మ్యాక్సిమం 1 weekలో మీరు సేమ్ ఫోటోషాప్లో నుంచి వచ్చే అవుట్పుట్ ఎంతైతే అవుట్పుట్ వస్తుందో ఆ రేంజ్లో మీరు క్యాన్వాలోనే యాజ్ అ బిగినర్ కూడా మీరు చేయొచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ క్రోమ్ అండ్ టైప్ క్యాన్వా. దాని తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ క్యాన్వా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాన్వాలో 2 డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే 2 డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ, ఇంకోటి పెయిడ్ అనమాట. సో యాజ్ అ బిగినర్ మీరు యూ కెన్ గో విత్ ఫ్రీ అనమాట. ఫస్ట్ ఒక 1 month 2-3-4 months మీరు ఫ్రీ వాడి, దాని తర్వాత ప్రొఫెషనల్ లెవెల్లో ఇంకా మీకు అవుట్పుట్ కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ బేసెస్ తీసుకోవచ్చు, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఎక్కువ ఉండదండి, సమ్వేర్ బిట్వీన్ 4,000 to 6,000 per year ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ మేక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దిస్ ఇస్ హౌ ద క్యాన్వా ఇంటర్ఫేస్ లుక్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా ఉంటుంది. సో క్లిక్ ఆన్ హోమ్, ఇక్కడ సర్చ్ యూట్యూబ్ thumbnail for YouTube. ఇక్కడ వీ కెన్ సీ, వెన్ యూ కమ్ డౌన్ వీ కెన్ సీ క్యాన్వా అనేది మనకి మోర్ దెన్ 10,000 టెంప్లెట్స్, అంటే 10,000 ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ మనకి ఇస్తాయి. మనం చాలా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లేదంటే బేసిక్ టైపింగ్ చేసి మనం మన థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం. ఐఎమ్ స్క్రాలింగ్ డౌన్. సో ఇంకా వెళ్తున్నా. ఓకే, ఇక్కడ చూద్దాం. నాకు ఈ పాడ్కాస్ట్ థంబ్నెయిల్ నచ్చింది. నేను రీసెంట్గా మా క్లయింట్ ఒక పాడ్కాస్ట్ షూట్ చేశారు. అందులో నాకు ఈ పర్టికులర్ థంబ్నెయిల్ వాడితే అట్రాక్టివ్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఐమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దట్. అండ్ ఇక్కడ చూడండి, ఆన్ ద రైట్ సైడ్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని కొట్టాలి. ఇక్కడ ఏదైతే ప్రీ డిఫైన్డ్ డిజైన్ ఉందో అదే ఆ డిజైన్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ ఓపెన్, మనం చాలా సింపుల్గా చూడండి, మౌస్ అనేది నేను ఆ డిజైన్ మీద తీసుకెళ్తే లేదంటే ఆ థంబ్నెయిల్ మీద తీసుకెళ్తే ఇక్కడ హైలైట్ అవుతుంది, రైట్? ఇక్కడ చాలా సింపుల్గా ఇక్కడ బిజినెస్ టాక్ అని ఉంది కదా, మనము థంబ్నెయిల్ మన థంబ్నెయిల్ దేని గురించింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ పాడ్కాస్ట్ అని పెట్టాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పాడ్కాస్ట్ ఎందుకు నేను స్టాక్ మార్కెట్ పాడ్కాస్ట్ పెట్టాను? నా పాడ్కాస్ట్ ఏదైతే నా క్లయింట్ ఉందో అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంది. సో సింపుల్గా స్టాక్ మార్కెట్ పాడ్కాస్ట్ అని పెట్టాను. అగైన్ ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఎడిటబుల్, అంటే ఇక్కడ మీరు సైజ్ అనేది ఇలా పెంచుకోవచ్చు. చాలా సింపుల్గా ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఇలా సైజ్ పెంచుతున్నాం, తగ్గిస్తున్నాం. అగైన్ మీరు కలర్ మార్చుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ ఉందో, ఇక్కడ టెక్స్ట్ కలర్ అని ఇందు మీద క్లిక్ చేసుకొని మీరు అగైన్ చేంజ్ ద కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ కలర్ కావాలి, ఐఎమ్ క్లికింగ్ ఆన్ రెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్గా మారిపోయింది. లేదు, ఐ వాంట్ ఎల్లో కలర్, ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఎల్లో. సో అలా మీరు టెక్స్ట్ కలర్ అనేది కూడా మార్చుకోవచ్చు అనమాట. అగైన్ ఇక్కడ చూడండి, పాడ్కాస్ట్ అనే ఫాంట్ నాకు నచ్చలేదు. ఫాంట్ మార్చాలంటే ఇక్కడ చూడండి, టువర్డ్స్ యువర్ లెఫ్ట్ ఫాంట్ అనేది ఉంది. సో మనకి ఏ ఫాంట్ ఇష్టమో ఆ ఫాంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మనం ఎంఎస్ పవర్ పాయింట్ లేదంటే ఎంఎస్ వర్డ్ వాడతాం కదా, అదైతే ఎంత సింపుల్గా ఉంటుందో సిమిలర్గానే ఇది కూడా అంత సింపుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చేంజ్ అవ్వాలని కొడితే ఈ ఉన్న టెక్స్ట్ అన్నీ చేంజ్ అయిపోతుంది. మనకి చేంజ్ అవ్వాలి అవసరం లేదు కదా, ఓన్లీ ఎక్కడైతే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది మాత్రం చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్.
కలర్ మార్చుదామా, లెట్స్ చేంజ్ ద కలర్ టు రెడ్. ఇలా. సో స్టాక్ మార్కెట్ పాడ్కాస్ట్, ఇప్పుడు డేట్ టైం కూడా మనం ఒకవేళ బై ఛాన్స్ ఎప్పుడు ఇక్కడ చూడండి సింపుల్గా అగైన్ పైన ఎలా చేసాము, సాటర్డే కదా, ఇక్కడ ఫ్రైడే పెట్టుకోవచ్చు. ఇక్కడ టైం 8 PM ఉంది కదా, వీ క్యాన్ మేక్ ఇట్ 9 PM, 9 AM ఆర్ 9 PM, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం వెబ్సైట్ అడుగుతున్నారు, వెబ్సైట్ మనం ఇవ్వచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ వెబ్సైట్ అవసరం లేదంటే యూ క్యాన్ సింప్లీ క్లిక్ అండ్ వీ క్యాన్ డిలీట్ అనమాట. ఇక్కడ పేరు ఉంది, సో యూ క్యాన్ జస్ట్ చేంజ్ ద నేమ్. చేంజ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ SAPAN సపన్ కుమార్ అని పెట్టాను. ఇక్కడ పేరు వచ్చి రవి రాయ్ అని పెట్టాను. సో ఇలా మీరు పేరు చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఫొటోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫొటోస్ చేంజ్ చేసేదానికి కూడా ఐ జస్ట్ సింప్లీ షో యూ. ఇక్కడ మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది. అప్లోడ్ అనే ఆప్షన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాదొక ఫోటో ఉంది అనుకుందాం. ఆ ఫోటోని సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఈ ఫోటో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సింపుల్గా కెన్ యూ సీ హియర్ అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ మీరు ఎక్కడైతే మీ ఫొటోస్ ఉందో ఆ ఫొటోస్ క్లిక్ చేసుకొని మీరు సింపుల్గా ఆ ఫోటో మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ అని కొడితే ఇక్కడికి మీకు వచ్చేస్తుంది అనమాట. సో అగైన్ మీరు దాని తగినట్టు మీరు ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటో అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేస్తే ఫోటో అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ మా ఫ్రెండ్ ఫోటో పెడుతున్నా ఇలా. సో డబుల్ క్లిక్ చేసినాక చూడండి, సో ఇలా. సో ఇక్కడ చూడండి చాలా సింపుల్ అండ్ సింపుల్. ఇప్పుడు చాలా సింపుల్, వితిన్ 3-4 మినిట్స్లో మనము ఒక థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేయడం నేర్చుకుంటున్నాం. ఇలా దిస్ ఇస్ వన్ శాంపుల్. ఇంకొక శాంపుల్ చూద్దాం. ఇంకొక శాంపుల్ ఐ విల్ షో యూ. ఇది వచ్చి ఒక పాడ్కాస్ట్ రిలేటెడ్ ఎలా చేయాలని చెప్పాను కదా. వన్స్ ఇక్కడ మీరు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది మీరు బేసిక్లీ సైజ్ పెంచచ్చు, సైజ్ తగ్గించచ్చు, మీ సొంత ఎలా చెప్పాలి, మీ సొంత టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, సొంత ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, సొంత బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. అగైన్ వన్స్ యు ఆర్ డన్ విత్ ద ఎడిటింగ్, సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ ఆన్ డౌన్లోడ్. అగైన్ ఇక్కడ ఫైల్ టైప్లో ప్లీజ్ మేక్ షూర్ దట్ ద ఫైల్ ఈజ్ ఇన్ JPEG ఫార్మాట్. ఇక్కడ క్లిక్ చేసి JPEG ఫార్మాట్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అని కొడితే మన ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ థంబ్నెయిల్ను నేను యూట్యూబ్ SEO చేసేటప్పుడు యాజ్ అ SEO మేనేజర్, నేను యూట్యూబ్ SEO చేసేటప్పుడు నా వీడియో అంటే ఆ పాడ్కాస్ట్ మొత్తం అప్లోడ్ అయిన తర్వాత ఆ థంబ్నెయిల్ సెషన్లో నేను ఈ థంబ్నెయిల్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకు ఇలాంటి థంబ్నెయిల్ యాడ్ చేస్తున్నా అంటే ప్రొఫెషనల్ లుకింగ్ థంబ్నెయిల్ ఉంటే మనకి గుడ్ క్లిక్ రేట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సో మన థంబ్నెయిల్ ఇలా నీట్గా రెడీ అయిపోయింది అనమాట. సిమిలర్గా ఇంకొక థంబ్నెయిల్ చూడాలంటే చూద్దాం. అగైన్ సి when I come down, ఇక్కడ పాడ్కాస్ట్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఒక విషయం చూడండి, సిమిలర్ పాడ్కాస్ట్ రిలేటెడ్ థంబ్నెయిల్స్ అనేది నాకు ఇంకా క్యాన్వా అనేది సజెషన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ థంబ్నెయిల్ ఉందనుకోండి, మనం ఇంత ప్రొఫెషనల్ లుకింగ్ థంబ్నెయిల్ ఫోటోషాప్లో చేయాలంటే మనకి కనీసం ఒక 1 hour నుంచి 2 hours టైం పడుతుంది అనమాట. కానీ ఇక్కడ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనము మ్యాక్సిమం ఒక 15-20 minutes ఒక థంబ్నెయిల్ అనేది తయారు చేస్తున్నాం, ఈవెన్ దో వీ డోంట్ నో ఫోటోషాప్, రైట్? అలా. సో లెట్స్ సి వేరేమైనా థంబ్నెయిల్స్ ఉన్నాయని. ఇక్కడ చూడండి, హౌ టు ఎర్న్ పాసివ్ ఇన్కమ్ అని ఇక్కడ ఒక థంబ్నెయిల్ నాకు నచ్చింది. ఐ జస్ట్ వాంట్ ఎడిట్ దిస్. ఇక్కడ క్లిక్ చేశాను. అగైన్ క్లిక్ చేసిన తర్వాత సిమిలర్ థంబ్నెయిల్స్ అంటే పాసివ్ ఇన్కమ్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇలా అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ కింద క్యాన్వా ఆల్రెడీ నాకు సజెషన్ ఇస్తున్నాయి. అగైన్ క్లిక్ ఆన్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ అగైన్ ఎడిటబుల్. ఇక్కడ చూడండి, నేను పాసివ్ ఇన్కమ్ బదులు నేను నా సొంత టెక్స్ట్ పెట్టుకుంటా. హౌ టు బికమ్ రిచ్ బై 5,000 per month SIP ఎగ్జాంపుల్. అంటే ఒక ఎగ్జాంపుల్గా పెట్టాను. నా థంబ్నెయిల్ ఏంటంటే 5,000 rupees per month ఇన్వెస్ట్ చేసి SIPలో హౌ డు వి బికమ్ రిచ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను పెట్టాను. సో ఇలా పెట్టాను, టెక్స్ట్ అనేది పెట్టాను. అగైన్ ఈ అమ్మాయి ఫోటో ఉంది కదా, ఈ అమ్మాయి ఫోటో మీరు
తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఫోటో మీకు నచ్చలేదు అనుకుంటే సింపుల్గా క్లిక్ చేసి డిలీట్ చేసేసి మీ సొంత ఫోటో ఇందాక నేను చెప్పాను చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్స్లో వెళ్ళి మీ సొంత ఫోటో ఏమైనా ఉంటే కూడా మీ సొంత ఫోటో ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, నేను నా ఫోటో పెడుతున్నా, రైట్, ఇలా నా ఫోటో పెట్టాను. బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ ఒక ఆసమ్ ప్రో, ఒకవేళ మీ ప్రో వర్జన్స్ వాడుతుంటే సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రో వర్జన్లో ఉంది. మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే క్రోమ్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ టూల్ వాడి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇట్స్ జస్ట్ లోడింగ్. ఒక 30 seconds to 1 minute గ్యాప్లో మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేస్తాం అనమాట. ఇలా నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫైనాన్స్, ఇది బాగానే ఉంది, ఫైనాన్సెస్ బాగుంది. అగైన్ నా లోగో, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏదైనా లోగో ఉంది, ఆ లోగో ఉంటే నేను ఆ లోగో అనేది పేస్ట్ చేసుకోవచ్చు. ఇది మా ఫ్రెండ్ది కంపెనీ ఉంది, ఆ కంపెనీ లోగో నేను ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ చూడండి, లోగో పెట్టే ముందు జస్ట్ యాడింగ్ పేజ్ హియర్, లోగో ఇక్కడ పెట్టి ఇలా పెట్టి ఆ లోగో అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రాండ్ లోగో అనుకో, నా బ్రాండ్ లోగో ఇలా నేను యాడ్ చేసుకుంటున్నా. అగైన్ ఇక్కడ ఏదైనా బ్రాండ్ లోగో ఉంది, అగైన్ సో బ్రాండ్ లోగో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎడిటబుల్ అండి. మీకు కలర్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, నాకు గ్రీన్ కలర్ నచ్చలేదు అనుకోండి, ఐ జస్ట్ గో అండ్ చేంజ్ టు బ్లాక్ ఆర్ సమ్ అదర్ కలర్, గ్రే కలర్ అలా. అంటే బేసిక్లీ అగైన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మనం చేయాల్సి వస్తుంది. సో అలా మొత్తం ఒక ఎడిటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ ఉంది చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్లో కూడా యూ క్యాన్ సింప్లీ సెర్చ్ ఫర్ వాట్ ఎలిమెంట్స్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ థంబ్నెయిల్కి మనీ అనే ఎలిమెంట్ కావాలి, ఐఎమ్ జస్ట్ టైపింగ్ మనీ. అగైన్ కిందికి వచ్చి ఫస్ట్ నేను కింద ఈ పేజ్ ఎందుకు యాడ్ చేస్తానంటే మనకి రీసెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, పైన ఉన్న డిస్టర్బ్ కాకుండా. పేస్ట్ చేసిన తర్వాత అగైన్ ఐ టేక్ ఇట్ సమ్వేర్ హియర్ అండ్ కీప్. మళ్ళీ సైజ్ చిన్నగానో పెద్దగానో చేసుకుంటా. మనీ ఎందుకు యాడ్ చేస్తాను, ఎస్ఐపి కదా, సో మనీ రిలేటెడ్ ఏమైనా కావాలంటే అలా చేసుకోవచ్చు. దాంట్లో ఇక్కడ చూడండి రూపీ రిలేటెడ్ ఒక ఇది ఉంది, ఇక్కడ ఐమ్ జస్ట్ యాడింగ్ దిస్ రూపీ. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి మీరు ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ మీకంటూ మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అగైన్ క్లిక్ ఆన్ సింప్లీ షేర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్ ఉంది కదా, జేపీజీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మీ థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకొని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు డౌన్లోడ్. డౌన్లోడ్ అయింది. One second. First let me delete this page. Click on share, click on download, JPG, again download. సో ఈ థంబ్నెయిల్స్ ఇలా మీరు మీ క్లయింట్స్కి ఎడిట్ చేయొచ్చు. అండ్ మీ సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా మీరు ఇంత సింపుల్గా థంబ్నెయిల్స్ అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.